కేటగిరీ న్యూస్ సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంను బాపట్ల జిల్లా ఎస్పీ నిర్వహించారు. బాపట్ల జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రజా సమస్యల పరిష్కారం వేదిక కార్యక్రమాన్ని ఎస్పీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల ఫిర్యాదులను ఎస్పీ స్వయంగా స్వీకరించి వారితో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుదారుల సమస్యలను చట్ట పరిధిలో విచారించి సంతృప్తికర రీతిలో పరిష్కరించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. కుటుంబ కలహాలు, భూ వివాదాలు, ఇతర సమస్యలపై 38 మంది ఫిర్యాదుదారులు వారి సమస్యలను ఎస్పీ గారికి విన్నవించుకున్నారు. 20 సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదంలో 2 కళ్లు చచ్చుబడి నడవలేని స్థితిలో ఉన్న అద్దంకి మండలం సింగరకొండపాలెం గ్రామానికి చెందిన దాచపల్లి నాగమల్లేశ్వరి అనే దివ్యాంగురాలు తన సమస్యను విన్నవించుకోవడానికి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చింది. పోలీస్ అధికారుల ద్వారా ఆమె పరిస్థితి తెలుసుకున్న ఎస్పీ స్వయంగా దివ్యాంగురాలి వద్దకు వెళ్లి ఆమె సమస్యను అడిగి తెలుసుకుని ఆమె ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలించారు. వెంటనే సంబంధిత పోలీస్ అధికారికి స్వయంగా ఫోన్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుని త్వరితగతిన సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ టిపి విఠలేశ్వర్, ఇన్స్పెక్టర్ సిహెచ్ సింగయ్య, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మాట్లాడు